హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ ఎనర్స్. ఒకటి ఏంటంటే, మనం ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, నీకు నువ్వుగా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి విజయాన్నైనా సాధించగలుగుతావు. ఒక ఎగ్జాంపుల్, నీకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య గురించి నీకు నువ్వుగానే దాన్ని సాల్వ్ చేసుకునేంత ఆలోచన పరిణితి నీకు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, దాన్ని పక్క వాళ్ళతో చర్చించడం లేదా ఎదుటి వాళ్ళని అడగడం. ఇలా అడిగినప్పుడు అది ఎక్కడవుతుందంటే, ఇంకా సమస్యని అది మంచి జరిగేది ఉంటే దాన్ని నెగిటివ్ మీకు అంటించడం, లేదా అది పాజిటివ్గానే మీకు అది అయిపోతుంది. కానీ ఎటు తిరిగి దాన్ని ఒక నెగిటివ్గా మీకు స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. లేదా కొన్ని వాళ్ళు కావాలని చెప్పరు, ఎందుకంటే వాళ్ళు చూసిన పరిస్థితులు ఇది అది అనేసి ఏదో ఒకటి దానికి నెగిటివ్ అనేది ఆస్వాదిస్తారు. సో మన సబ్జెక్ట్లో వచ్చేసి, నువ్వు ఎదుటి వారిని ఎవరిని అడగకూడదు. నీకు నువ్వుగా ప్రశ్నించుకోవాలి, నీకు నువ్వుగా సమాధానం చెప్పుకోవాలి, నీకు నువ్వుగా ఎలా ఉండాలి అనేది ఆలోచించినప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న విజయాన్ని సాధించగలుగుతావు. అది ఏదైనా సరే, మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ, ఎదుటి వాళ్ళని విమర్శించడం కానీ, లేదా పక్క వాళ్ళని సలహాలు అడగడం కానీ, ఇవన్నీ ఉచితంగా బోల్డ్ అని చెప్తారు సలహాలు. అంటే ఉదాహరణకు ఒక ఉచితంగా వచ్చేది ఏంటంటే సలహాలు మాత్రమే నా దృష్టిలో. సో ఎవరిని ఏం అడగవద్దు. మీకు నచ్చినట్టుగా మీ జీవితాన్ని ఎంజాయ్ చేసుకుంటూ, పరిపూర్ణమైన జీవితాన్ని, సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించుకుంటూ, నీకు నువ్వుగా ఉన్నతంగా ఎదిగేదే మన మైండ్ మంత్ర. ఈ మైండ్ మంత్రలోకి వచ్చేసిన తర్వాత మీరు ఎంతటి గమ్యాన్నైనా సాధించగలుగుతారు. అంటే మీలోకి మీరే ప్రవేశించి, మీలో మిమ్మల్నే ప్రశ్నించుకొని, నీకు నచ్చినట్టుగా ఉండడమే మన మైండ్ మంత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎలాంటి నెగిటివ్స్ అయినా సరే, పక్క వాళ్ళతో చర్చించడమైనా సరే, సాధ్యమైనంత వరకు ఎవరిని అడగకూడదు. నాకు తెలిసైతే నేను ఎవరిని అడగాను. నాకు నచ్చినట్టుగానే ఉంటాను, నాకు నచ్చినట్టుగానే చేస్తాను, నా థింకింగ్లోనే నేను వెళ్తాను. మ్యాక్సిమం అడగడం అనేది మానేసాను అనమాట. ఎందుకంటే అడిగితే ఫస్ట్ నెగిటివ్ వస్తుంది. అంటే నువ్వు ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకుంటున్నావు, అక్కడికి వచ్చిన తర్వాత ఈ పని చేస్తే అలా జరుగుతుందేమో, లేదా దీనివల్ల నీకు ఇలా జరుగుతుందేమో అనేసి వాళ్ళు అక్కడనే నిన్ను స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. సో మన మైండ్ మంత్రకు వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. మీకు మీరుగా ఆలోచించండి. మీకు మీరుగా ఆలోచించిన తర్వాత మీకు ఏది చేయాలి, ఏది రైట్ రాంగ్ అనేది తీసుకునేంత స్వేచ్ఛ, పరిపూర్ణత్వం మీకుంది. సో ఇతరులను అడగడం మానేసేయండి. సాధ్యమైనంత వరకు ఏదైనా సరే, ఎలాంటి విషయమైనా సరే అడగడం అనేది మానేయండి. అది ఏ విషయమైనా సరే. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్. బాయ్. మళ్ళీ వీడియోస్ వస్తుంటాయి కంటిన్యూగా, షార్ట్ వీడియోస్. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.